ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా, తెలుగు వారి #1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కీలక పరిణామాలు, అందులో 3 ప్రధానంగా ఉన్నాయి. మొట్టమొదటిది టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారికి సంబంధించిన ఎపిసోడ్లో కొన్ని ట్విస్టులు, దాని తదుపరి వైసీపీ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ చేస్తూ ఉన్నారు. అందులో రేణుకా జట్టి అని చెప్పేసి ఒక అడ్వకేట్, తనకి సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ కూడా వైసీపీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. దానికి సంబంధించిన దాంతోపాటుగా మరొకటి కీలకమైనది, దేవరకొండ మల్లికార్జున్ డిఎస్పి, ఆయన ఫిర్యాదు చేశారు సీఎం పైన, డిప్యూటీ సీఎం పైన. దాంతోపాటుగా మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా చేసిన కామెంట్స్, ఈ మూడింటిపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ గారు. నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి సంబంధించిన ఎపిసోడ్లో ఒక మహిళతో ఆయన ఏదో రాశిలలో జరిపారని చెప్పేసి దాని తదుపరి ఒక లేఖను రిలీజ్ చేయటం, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా రేణుకా జట్టి అని చెప్పేసి ఒక లాయరు, ఆవిడకి సంబంధించిన ఫొటోస్, ఆయన 20 లక్షల రూపాయలు కారు కొనిచ్చారు అని, ఆవిడ ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తుందని, ఆవిడే ఈ ఫోటోలు బయట పెట్టేసిందని చెప్పేసి అంటున్నారు. సో అసలు ఏం జరిగిందంటారు? ఇప్పుడు వాస్తవంగా సార్, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఒక రక్త పిపాసుగా చిత్రీకరిస్తూ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన మరుసటి రోజు ఆయన చేతిలో ఒక కత్తి పెట్టి, అంటే ఆయనే నిజంగా కత్తి పట్టుకొని వేటాడి హత్య చేసినట్టుగా భ్రమింపజేస్తూ నారాసుర రక్త చరిత్ర అని చెప్పని కథనాలు వండి వార్చిన సమూహం తర్వాత రోజుల్లో చూసాం. ఆయన మీద ఎవరో ఒక చిన్న పిల్లాడు ఒక క్యాట్ బాల్ తోటో లేదు సూటిగా గురి చూసి విసిరో ఒక రాయి విసిరాడు అని చెప్పని, అది కూడా చిన్న గులకరాయి. ఆ గులకరాయి విసిరింది ఎవరో చూడలా, ఆ గులకరాయి తగిలింది ఎవరు చూడలా. కానీ ఆ గులకరాయి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ తగిలి, అక్కడి నుంచి వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇక్కడ తగిలి, ఆ తర్వాత రాయి ఎటో గాయమైపోయింది, మాయమైపోయింది. దానికి మరుసటి రోజు సాక్షిలో మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం చేశారు అని చెప్పని, అంటే ఇంత గులకరాయితోటి మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం చేశారు అని చెప్పని, అంటే ఈ విధమైన అసత్య కథనాలు వండి వార్చడంలో సిద్ధహస్తులైన వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా, వాళ్ళ బిఆర్ నాయుడు గారి వ్యక్తిత్వానికి పాల్పడుతూ, బిఆర్ నాయుడు గారు TV5 అధినేతగా ఉంటే ఎవరికి ఆక్షేపం లేదు. కానీ ఆయన బోమన కరుణాకర్ రెడ్డిని రీప్లేస్ చేస్తూ టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత 5 సంవత్సరాల టెన్యూర్లో జరిగిన అవకతవకలని, అరాచకాలని వెలికి తీస్తూ ఉన్నారు. ఆ వెలికి తీయబడుతున్న నేపథ్యంలో ఒక్కటొక్కటిగా ఆ రోజు జరిగిన అరాచకాలన్నీ ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి, విచారణలో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరి బిఆర్ నాయుడు, ఇతనెందుకు వచ్చి ఇక్కడ ఈ బాధ్యతలు స్వీకరించాడు, ఇతనెందుకు మన కథనాలన్నీ తవ్వితేస్తా ఉన్నాడు అని చెప్పని ఒక రకమైన ఉలికిపాటుతో, ఆందోళనతో, వాళ్ళకి మాత్రమే చేతైన, వాళ్ళు మాత్రమే సిద్ధహస్తులైన ఈ మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు, మార్ఫింగ్ కథనాలతోటి వ్యక్తిత్వానికి పాల్పడతా ఉన్నారు. ఓకే. ఇదే క్రమంలో గత 3 రోజులుగా చూస్తూ ఉన్నాం మనం. బిఆర్ నాయుడు గారు ఎవరో ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నారు అని చెప్పిన ఒక వీడియో, తర్వాత ఆయనతో పాటు ఎవరో మహిళ ఎయిర్పోర్ట్ బయట కారు దగ్గర నిలబడి ఉన్నారు అని చెప్పనే కొన్ని ఫోటోలు, వాటి కొంత మ్యూజిక్ యాడ్ చేసి ఆయన ఏదో చేయకూడని తప్పు చేసేస్తున్నాడు నాకు అభిప్రాయం కలిగే విధంగా, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్గా ఉండే వ్యక్తికి ఇటువంటి వ్యక్తిత్వం అన్న అభిప్రాయం ప్రజల్లో కలిగే విధంగా, చర్చనీయాంశం అయ్యే విధంగా సర్క్యులేట్ చేశారు. ఓకే. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ సర్క్యులేట్ చేసే క్రమంలో చాలా అత్యుత్సాహ ప్రదర్శన కూడా చేశారు. ఆ వీడియో పోస్ట్ అవ్వగానే బోమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేశాడు. అంటే మొట్టమొదట దాని అథెంటిసిటీ చెక్ చేసుకోవాలా, అవి నిజమా కాదా అనేది అనవసరం, దాన్ని ప్రజలలో నిజం అనుకునేలాగా భ్రమింపజేయడం వాళ్ళ లక్ష్యం. ముందు ప్రెస్ మీట్ ప్లాన్ చేసి ఆ తర్వాత పోస్ట్ చేయించారు అంతే.
కాబట్టి ఇక్కడ అంటే ఎలా అయితే పరకామణి చోరీ కేసులో సాక్ష్యం ఇవ్వడానికి వస్తూ ఏవిఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ హత్యగావింపు పడ్డాడో ఆయన మరణించాడు అని చెప్పి తెలిసి తెలియగానే భువన కరుణాకర్ రెడ్డి మీడియాలోకి వచ్చేసి ప్రభుత్వ వేధింపులు తాళలేక ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని చెప్పని ప్రభుత్వానికి ఆ మకిలి అంటించే ప్రయత్నం చేయటం. అవును. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇమ్మీడియట్గా ప్రెస్లోకి వచ్చేసిన భువన కరుణాకర్ రెడ్డి అయ్యో ధర్మకర్తల మండలికి ఇటువంటి వ్యక్తి చైర్మనా అని చెప్పని ఒకటి తిరుమల మీద లేని ప్రేమ ఒలకపోయటం, రెండు బిఆర్ నాయుడు గారి వ్యక్తిత్వానికి పాల్పడటం. రైట్. ఈ రెండు ఎజెండాలతోటి ఒక దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా ఒకే దెబ్బకి నేను అటు టీటీడీని ఇటు ఇటువంటి వ్యక్తి చైర్మన్గా ఉన్న ఈ టీటీడీని ఇటువంటి వ్యక్తి అని ఇద్దరిని నేను ఒకేసారి నేను చర్చనీయాంశం చేస్తున్నాను ఒక భ్రమలో వచ్చాడు. ఇక అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది బిఆర్ నాయుడు గారు చాలా సూటిగా స్పష్టంగా మీడియా ముఖంగా ఆ అంశాల గురించి వివరణ ఇస్తూ ఆయన ఇవి మార్ఫింగ్ ఫోటోలు డీప్ ఫేక్ వీడియోలు వీటిని నిగ్గుదాల్చండి అని చెప్పని ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఓకే. ఇక్కడ గమనించుకోవాల్సింది నిజంగానే బిఆర్ నాయుడు గారు తప్పు చేస్తుంటే ఆయనలో ఆ గిల్టీనెస్ ఉంటుంది. ఇవాళ నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఫోరెన్సిక్ టెస్ట్ చేస్తే ఇవన్నీ నిజమే అయితే నా పరువు ప్రతిష్టలు కదా. అవును. నిజం అవునా కాదు ఆయనకు తెలుసు. అవి నిజం కాదు కాబట్టి ఆయన ధైర్యంగా మాట్లాడారు. ఓకే. నిజం కాదు అనే స్పష్టత ఆయనకు ఉంది కాబట్టి ఆయన ధైర్యంగా నిగ్గు తేల్చమని చెప్పని ఫిర్యాదు ఇచ్చారు. ఇవాళ పోలీసు కేసులు నమోదైన విచారణ కూడా జరుపుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఇంకొక అడుగు ముందుకేసి మాకు బాగా తెలిసిన కుటుంబం తెనాల్లో జట్టి భానుప్రసాద్ గారు అని చెప్పని సీనియర్ టీడీపీ లీడర్ ఆయన. ఓకే. ఆయన కాలం చేశారు ఈ మధ్యకాలంలో. వాళ్ళ అమ్మాయి రేణుక ఎమ్మెల్యే, తను లాయరు, ఎల్ఎల్బి చేసింది. భానుప్రసాద్ గారు డాక్టర్ అండి. జట్టి భాను గారు అమ్మాయి. రైట్. రేణుక లాయర్ తను. రేణుక వాళ్ళ అన్న కిషోర్ అని ఉండేవాడు, మాకు జూనియర్ తను. ఓకే. ఓకే. మాకన్నా చిన్నమ్మాయి అమ్మాయి. సో మీ కుటుంబం మంచి సాన్నిహిత్యం ఉంది. అంటే అంత సాన్నిహిత్యం కాదు కానీ తెనాలి సర్కిల్స్ లో బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఆయన. నోటెడ్ పర్సనాలిటీ. భాను గారు సీనియర్ టీడీపీ లీడర్ ఆయన. వాళ్ళ అమ్మాయి. ఓకే. తను టీడీపీలో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్. సోషల్ మీడియాలో ముఖ్యంగా తను ఎక్కడ టీడీపీ ఏ కార్యక్రమాలు జరిగినా తను చాలా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తుంటది. ఎలక్షన్స్ ముందు మేము ఒకసారి ముప్పాంకం చౌదరి గారు వాళ్ళ విలేజ్ వట్టి చెరుకూరు ఎన్నికల ప్రచార సందర్భంగా వెళ్ళాం మేము. ఓకే. పెమసాని చంద్రశేఖర్ గారు, బోర్ల రామాంజనేయులు గారి ర్యాలీ జరుగుతూ ఉంటే ఆ ర్యాలీ వెనక మండు టెండలో తలపాగా చుట్టుకొని మొహం అంతా కమిలిపోయి ఎండలో తిరుగుతూ ఉంది. ఓకే. అంటే పార్టీ అంటే అంత పిచ్చ అమ్మాయికి. అటువంటి ఉన్నత విద్యావంతురాలు ఒక గౌరవప్రదమైన కుటుంబానికి సంబంధించిన అమ్మాయిని ఉద్దేశించి ఆ అమ్మాయి చేసిన పాపం ఏంటంటే ఆ అమ్మాయి టీడీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం. ఓహో. రైట్. దానికి ఇప్పుడు ఏం చేశారు, ఆ అమ్మాయి ఒక కారు పక్కన నిలబడిన ఫోటో తను ఎప్పుడో సోషల్ మీడియాలో పెట్టుకొని ఉంటే ఆ ఫోటోని పోస్ట్ చేసి బిఆర్ నాయుడు గారు ఆ అమ్మాయికి 20 లక్షలు పెట్టి కారు కొనిచ్చినట్టు. అంటే ఇప్పుడు బిఆర్ నాయుడు గారితో సన్నిహితంగా ఉన్న అమ్మాయి ఈ అమ్మాయిని అని చెప్పని వీళ్ళు ధృవీకరించేశారు. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా తన వ్యక్తిగత ఫోటోలు పబ్లిక్ ఫోరంలో పోస్ట్ చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారు అని చెప్పని ఇందులేక అనే ఆవిడ ఇక్కడ కంప్లైంట్ చేశారు హైదరాబాద్లో. అంటే ఇక్కడ బిఆర్ నాయుడు గారితో కుటుంబపరమైన సంబంధ బాంధవ్యాలు ఉన్న మహిళ వేరే. అవునవును, అర్థమైంది నాకు. కానీ వీళ్ళు తెనాల్లో ఉంటున్న రేణుకాని తీసుకొచ్చి దీంట్లో మిక్సప్ చేసి రేణుకా ఫోటోలు పోస్ట్ చేసి అంటే ఒక కథనం వండి వార్చేశారు సోషల్ మీడియాలో. మరి రేణుక ఫిర్యాదు చేశారు అక్కడ. రేణుక తెనాల్లో తెనాలి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. వెరీ గుడ్. అంటే ఇక్కడ ఒక ఇంటికి పోయేదాన్ని 10 ఏళ్లకు చుట్టడం అంటారు. మొదట నాయుడు గారు ప్రస్తావన చేసింది ఒక తప్పు. నాయుడు గారితో ఒక కుటుంబానికి సంబంధించిన మహిళ ప్రస్తావన తీసుకురావడం రెండో తప్పు. ఇప్పుడు అసలు ఏ సంబంధం లేని కనీసం వాళ్ళ కుటుంబ పరిచయాలన్నీ ఉన్నాయి.
రైట్. అసలు ఏ సంబంధం లేని తెనాల్లో ఉండే ఇంకొక అమ్మాయి ఒక లాయర్ని ఎవరినో అంటే అనామకులను కూడా కాదు మళ్ళీ రైట్. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇప్పుడు ఆ అమ్మాయి వ్యక్తిత్వానికి పాల్పడతా ఆ అమ్మాయి మీద ఈ విధమైన కథనాలు అసలు అంటే ఎంత జుగుసాకరంగా అంటే నాయుడు గారిని 20 లక్షలు పెట్టి కారు కొనిచ్చినా కూడా ఇంకా నాకు సాటిస్ఫై అవ్వలేదు, నాకు 5 కోట్లు డబ్బులు ఇవ్వమని ఆ అమ్మాయి డిమాండ్ చేసినట్టు, దానికి నాయుడు గారు ఒప్పుకోనట్టు, అందుకోసం ఈ ఫోటోలు ఈ వీడియోలు రిలీజ్ చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టులు రాసేశారు. ఇక్కడ వీడియోలో ఉన్న వీడియోలో ప్రస్తావించిన పర్సన్ వేరే. అవును. అంటే దీంతో ఈ మార్ఫింగ్ సంస్కృతితో పాటుగా ఈ ఫేక్ పోస్టు ఈ క్రమంలో రేణుక కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, హోమ్ మినిస్టర్ గారిని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ పెట్టింది. ఓకే, మీరు చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఉదాసీనత ప్రదర్శిస్తున్న పర్యవసానం ఇలాంటి పరిస్థితులు మాలాంటి వాళ్ళని కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు తలెత్తా ఉన్నాయి. ఎస్, లిటరల్ గా అమ్మాయి చేసిన తప్పేంటి? ఆ అమ్మాయి టీడీపీ అభిమాని కావటం, అవును, టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనటం, టీడీపీ సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండటం, దాని ఇంపాక్ట్ ఇవాళ ఏ సంబంధం లేని అసలు ఆ వ్యక్తులతో పరిచయం కూడా లేని అమ్మాయిని తీసుకొచ్చి ఆ సోషల్ మీడియాలో దొరికిన ఫోటోలు తీసుకొచ్చేసి ఆ అమ్మాయి ఫోటోని పెట్టేసి ఇట్లా అంటే ఇవాళ రేణుక బాధితురాలుగా మారింది కాబట్టి తను చదువుకున్న అమ్మాయి, వీటి గురించి అవగాహన ఉంది, ప్రశ్నించగలిగే తత్వం ఉంది, సవాళ్ళని ధీటుగా ఎదుర్కొనే ధైర్యం ఉంది తనకి, తను స్పందించింది. ఒకవేళ స్పందించలేని ఇంకేదైనా ఒక వివాహిత ఏమవుతుంది? ఆ కుటుంబంలో పరిస్థితులు ఏమవుతాయి? వాళ్ళ భర్త ఏమంటాడు? నువ్వేదో రాజకీయం పట్ల అభిమానంతో నువ్వు బయటకు వెళ్తున్నావు అనుకున్నా, కానీ ఈ విధమైన వ్యవహార శైలి అని చెప్పని అంటే దాన్ని పెడద్దాలు తీసి చిలికి గాలివాళ్ళలాగా మార్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ? దాని ఇంపాక్ట్ ఆ రిఫ్లెక్షన్స్ ఎక్కడి దాకా వెళ్తాయి? తర్వాత వాళ్ళ బంధుమిత్రులు, తనకు ఒక సోషల్ లైఫ్ ఉంటుంది కదా, తనకు ఒక ఫ్యామిలీ బాండింగ్స్ ఉంటాయి, తనకు ఒక సర్కిల్ ఉంటుంది, వాళ్ళ సర్కిల్లో ఏమనుకుంటారు? అవును. కాబట్టి ఇక్కడ సమాజంలో గౌరవ మర్యాదలతో బతకాల్సిన వాళ్ళని కూడా, బతుకుతున్న వాళ్ళని కూడా, ఎవరి రెక్కల కష్టంతో వాళ్ళు బతుకుతున్న వాళ్ళని కూడా ఈ విధంగా బజారుకి ఈడుస్తున్న వైసీపీ సోషల్ మీడియా పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి తీరాలి. రైట్. అవసరమైతే ఇవాళ గంజాయి మాదక ద్రవ్యాల నివారణ కోసం ఈగలని చెప్పిన ఒక టీంని ఏర్పాటు చేశారు. అదే విధంగా ఈ విధమైన విష సంస్కృతిని పెంచి పోషిస్తున్న ఇవాళ కుటుంబాలలో ఉన్న మహిళల పరువు ప్రతిష్టను కూడా బజారుకి ఈడుస్తున్న ఈ సోకాల్డ్ వైసీపీ రాజకీయ క్రీడకి ఇటువంటి వాళ్ళని బలిపశువులుగా మార్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒక డెడికేటెడ్ వ్యవస్థను ఏర్పాటు చేసైనా సరే ఇటువంటి వాళ్ళని కట్టడి చేసే తీరాలి. లేదు అని అంటే ఎవరో ఒకరిని వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ పరువు ప్రతిష్టలు బజార్కి ఈడ్చిన తర్వాత వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చుకోవటం ఇవన్నీ కాదు. సుమోటోగా ఎవరి ప్రతిష్టకి భంగం కలిగించినా సరే, ఎవరి వ్యక్తిత్వానికి పాల్పడ్డా సరే, అదే విధంగా ఘాటుగా స్పందించగలిగే వ్యవస్థని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. ఆ విధంగా రేణుక లాంటి ఇంకొక అమ్మాయి ఇంకొక సందర్భంలో వాళ్ళు బలిపశులు కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంటుంది. రైట్. ఇక తర్వాత తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అంటే, ఒక డిఎస్పీనే సీఎం పైన, డిప్యూటీ సీఎం పైన కంప్లైంట్ చేశారండి. ఇది ఎక్కడ వినలేదు. గత 5 ఏళ్లలో ఏ రోజు కూడా ఏ ఒక్కరు కిక్కురు మనలా, ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా. ఎన్ని ఘోరాలు జరిగినా, రాముడి శిరచ్ఛేదనం జరిగినా, అంతర్వేది దగ్ధం అయినా, ఇక్కడ వెండి బొమ్మలు అపహరించినా, ఇరిగిపోయినా ఎవరు ఒక్కరు మాట్లాడాల. అటువంటిది అలాగే సడన్గా అంటే ఈయన కొత్తగా ఈ మధ్య రిక్రూట్ అయ్యారా? తాజాగా సీఎం గారి పైన, డిప్యూటీ సీఎం పైన కంప్లైంట్ చేయడం, దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఆ ఫిర్యాదుదారుడు దేవరకొండ నాగవర ప్రసాద్, అతని ఫోటో నేను చూసాను. సహజంగా మనకి డిఎస్పీ రిక్రూట్మెంట్ అనేది ఏపీఎస్సి గ్రూప్ 1 ద్వారా జరుగుద్ది. లేదు అని అంటే ర్యాంకర్స్ ఎస్ఐసిఐగా సిఐ డిఎస్పీగా ప్రమోట్ అయితే వాళ్ళు అంటే సీనియారిటీ మీద డిఎస్పీగా ప్రమోట్ అవుతారు. కరెక్ట్. ఈ నాగవర ప్రసాద్ ఏజ్ గ్రూప్ చూస్తే అతను ర్యాంకర్ గా వచ్చిన వ్యక్తి, అంటే డైరెక్ట్ గా డిఎస్పీ రిక్రూటింగ్ కాదు, అతను ప్రమోషన్స్ మీద ఆ పొజిషన్. అంటే దశాబ్దాల తరబడి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ విధులు నిర్వహిస్తూ వస్తున్న అనుభవం, పరిజ్ఞానం కలిగిన, పరిణతి కలిగిన అధికారి. రైట్. అయితే ఇక్కడ పరిణతి ప్రదర్శించాల్సిన సందర్భాల్లో ప్రదర్శించకుండా, మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే నిజంగానే నీకు
నీ ఉద్యోగ విధుల కన్నా కూడా మత విశ్వాసాల పట్ల ఆచార వ్యవహారాల పట్ల పట్టింపు ఉంది అనుకున్నప్పుడు ఏ అంశం పట్ల మొట్టమొదటిగా స్పందించాలి? అరే 5 సంవత్సరాల పాటు తిరుమల శ్రీవారి ప్రసాదంలో వినియోగించే నెయ్యి లాంటి పదార్థాన్ని నెయ్యి రూపంలో సప్లై చేస్తారా? ఎందుకంటే అలా సప్లై చేయబడింది అని చెప్పని సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ విచారణ సంస్థ నిర్ధారణ చేసి వాళ్ళ ఛార్జ్షీట్ సబ్మిట్ చేసింది. పబ్లిక్ ఫోరంలో డాక్యుమెంట్ ఉంది వాళ్ళ. మరి ఇలా సప్లై చేస్తారా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి మీదో, బొమ్మన కరుణాకర్ రెడ్డి మీదో, వైవి సుబ్బారెడ్డి మీదో, ధర్మారెడ్డి మీదో ఫిర్యాదు చేసుంటే ఖచ్చితంగా ఈ దేవరకొండ నాగవర ప్రసాద్ ఇంటెగ్రిటీ గురించి మనం అంటే ఇతనికి ఉద్యోగ విధుల కన్నా ఈ హైరార్కీ కన్నా అతను ఆచార వ్యవహారాల పట్ల స్వామివారి ఇంటెగ్రిటీని కాపాడటం పట్ల ఆలయ ప్రతిష్టని మసకబారకుండా చూడటం పట్ల అతను శ్రద్ధ వహిస్తున్నాడని అనుకోవడానికి ఆస్కారం. అభినందించేవాడు కూడా. అయితే ఇక్కడ అదే పరకామణి చోరీ అంశంలో ఆ చోరీ సంఘటన జరిగిన తర్వాత తనలాంటి యూనిఫామ్ లో ఉన్న ఏవిఎస్ఓ సతీష్ కుమార్ దారుణ హత్యకు గురైన రోజైనా సరే స్పందించున్నట్టయితే ఈ నాగవర ప్రసాద్ ఇంటెగ్రిటీ మనం ప్రస్తావించుకోవడానికి అతన్ని పొగటానికి ఆస్కారం ఉండేది. అదే క్రమంలో గత 5 సంవత్సరాల టెన్యూర్లో దర్శనాల పేరిట వేలాది మందిని ప్రతిరోజు తమ ఇష్టానుసారం తమ లెటర్ హెడ్ల మీద 100 మందిని తీసుకెళ్లి సామాన్య భక్తుల దర్శనాలకి ఆటంకాలు కల్పించిన రోజే ఇదేంటి ఇవాళ శ్రీవారు అందరికీ దర్శనం కల్పించాల్సిందా, కొద్ది మంది రాజకీయ ప్రముఖులకేనా అని చెప్పని ఆ రోజు కనుక ప్రస్తావించున్నట్టయితే మనం ఆయన ఇంటెగ్రిటీ గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళం. అలాగే మీరు ప్రస్తావించిన ఆయన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వ్యక్తిట. మరి అదే ప్రాంతంలో విజయనగరం జిల్లాలో రామతీర్థంలో రాముల వారి శిరచ్ఛేదనం జరిగిన రోజున, అంతర్వేదిలో రథం దగ్ధం అయిన రోజున, విజయవాడ కనకదుర్గ ఆలయంలో రథం మీద వెండి సింహాలు మాయమైన రోజున, ఆ రోజు కనుక ఈ సదరు నాగవర ప్రసాద్ డిఎస్పి స్పందించున్నట్టయితే ఇతను అంటే మోర్ రిలీజియస్ పర్సన్, అతను ఉద్యోగ విధుల కన్నా తన ఒంటి మీద ఉన్న యూనిఫామ్ కన్నా కూడా ధార్మిక చింతన పట్ల అతనికి శ్రద్ధ ఎక్కువ అని చెప్పని మనం కూడా అనుకోవడానికి ఆస్కారం ఉండేది. ఇట్లాంటి ఏ సందర్భంలోనూ స్పందించలా. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగిన తప్పుల మీద ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు బేస్ చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తే దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ చేసే స్థాయి ధైర్యానికి ఇతను దిగాడు అని అంటే ఇక్కడ నేనైతే అతన్ని తప్పు పట్టను, ఖచ్చితంగా ప్రభుత్వాధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారినే తప్పు పడతా ఉన్నా. ఇంతకు ముందు కూడా ఇంకొక అతను ఫిర్యాదు చేశారు కదా శంకరయ్య అని చెప్పని వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అది కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష స్థాయిలో ఉన్నప్పుడు ఆ అంశం గురించి ప్రస్తావించారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద ఫిర్యాదు చేశాడు. పరువు నష్టం దావా నోటీస్ ఇచ్చాడు. ఆ నోటీస్ ఇచ్చినందుకు గాను అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు, డిస్మిస్ చేశారు. ఇవాళ ఈ నాగవర ప్రసాద్ ఇష్యూ వెలుగులోకి వచ్చి ఇవాళ 3వ రోజు. కానీ ప్రభుత్వ పరంగా ఇప్పటిదాకా స్పందన లేకపోవడం 100% ఆక్షేపణీయం. ఇవాళ రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద నడుస్తుంది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆయన మెతకదనం ప్రదర్శిస్తున్న పర్యవసానం ఇవాళ మీ కింద పనిచేసే ఒక ప్రభుత్వోద్యోగి, ఒక యూనిఫామ్ డ్యూటీలో ఉన్న ప్రభుత్వోద్యోగి ప్రభుత్వ అధినేత మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చే స్థాయికి అతను ఆ ధైర్యం చేశాడు అన్నప్పుడు 100% ఇమ్మీడియట్ గా ఒక్క క్షణం కూడా అతను ఒంటి మీద ఆ యూనిఫామ్ ఉండటానికి వీల్లేదు. ఆ హైరార్కీ మెయింటైన్ చెయ్యని యూనిఫామ్ డ్యూటీలో ఉన్న వ్యక్తి ఆ యూనిఫామ్కి మర్యాద ఇవ్వనప్పుడు ఆ యూనిఫామ్ లో ఉండి ఎలా డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి, ఎలా వ్యవహరించవచ్చు ఎలా వ్యవహరించకూడదు అని చెప్పని, ఎలా వ్యవహరించకూడదు అలా వ్యవహరించిన ఆ వ్యక్తి ఇంకా ఇప్పటికీ ఆ విధుల్లో కొనసాగుతూ ఉండడం అనేది మొట్టమొదట ఆ డీజీపీ గుప్తా గారు, అలాగే కన్సర్న్ అధికారులు, హోమ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, చీఫ్ సెక్రటరీ, ఇంతమంది దాన్ని చూస్తూ ఇన్నాళ్ళు ఊరుకోవటం అనేది 100% ఆక్షేపణీయం. ఈ విషయంలో ఇప్పటికే వేగంగా స్పందించాలి. అటువంటి వ్యక్తికి అసలు ఎవరు అతన్ని మోటివేట్ చేసి ఫిర్యాదు ఇప్పించారు? అతను స్వచ్ఛందంగా ఇచ్చాడా? స్వచ్ఛందంగా ఇస్తే ఈ ఒక్క అంశమే అతనికి ఆక్షేపణగా అనిపించిందా?
అసలు ఇటువంటి దృష్టాంతానికి పాల్పడ్డ వ్యక్తులు అంటే ఒక వ్యవస్థలు మరి ఇన్ని సంవత్సరాలుగా శ్రీవారికి అపవిత్రం కలిగిస్తే వాళ్ళ గురించి ఎప్పుడు ఎక్కడ ఒక్క క్షణం కూడా స్పందించాలి అని చెప్పి అతను అనిపించలేదా? అంటే ఇక్కడ పొలిటికల్లీ మోటివేటెడ్గా ఇతను ముఖ్యమంత్రిగానే లక్ష్యంగా చేసుకొని ఎవరో వెనకుండి రెచ్చగొడితే ఎవరు ఆదేశాలు పాటించి ఇంకెవరో మెహర్బానీ కోసం ఈ విధంగా కంప్లైంట్ చేశాడా అని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ డ్యూటీలో ఉన్న అధికారులు అయి ఉండి ఎవరో రాజకీయంగా ప్రేరేపిస్తే రాజకీయ ప్రేరేపితమైన ఈ కంప్లైంట్లు ఇచ్చే అధికారం అవకాశం వాళ్ళకి లేదు. వ్యక్తిగా ఆ విధుల నుంచి తప్పుకొని అతను ఒక సివిలియన్గా ఏ ప్రభుత్వం మీదైనా ఏ రాజకీయ పక్షం మీదైనా సరే ఏ రకమైన విమర్శలు చేసినా సరే దాన్ని ఆహ్వానిస్తాం. కానీ అలా కాకుండా ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూ ఇవాళ డ్యూటీలో ఉంటూ ఈ విధమైన వ్యాఖ్యలు అతని వైపు నుంచి జరిగినప్పుడు ఆ విధమైన కంప్లైంట్ అతను ఇచ్చున్నప్పుడు ఒక్క క్షణం కూడా అతను ఆ పదవిలో కొనసాగడానికి వీల్లేదు. అతన్ని టర్మినేట్ చేయాలి. అలాగే అతని మీద కేసు నమోదు చేసి దీని వెనకున్న ఆ కుట్రకోణాన్ని కూడా వెలికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రైట్. ఇక తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని చాలా కాలం తర్వాత తాజాగా మాట్లాడడం జరిగింది. చాలా ఆశ్చర్యం వేసింది. నేను పాత వీడియోనో కొత్త వీడియోనా అని చెప్పేసి 1-2 సార్లు క్రాస్ చెక్ చేస్తే రీసెంట్గా అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు బట్టి అర్థం చేసుకోవచ్చు. అది అంబటి రాంబాబు గారి ఎపిసోడ్లో. సో ఈ నేపథ్యంలో ఏంటి ఆయనకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? మరి ఇంతకాలం రెడ్ బుక్ గురించి భయపడి మాట్లాడలేదు అని చెప్పేసి ఆల్రెడీ సోషల్ మీడియాలో వస్తుంటే ఆయన మేము ఎక్కడ ఎవరికి భయపడడం, రెడ్ బుక్లు బస్ బుక్లు ఏదైనా చేసుకోండి, మేము ఎండగడతాం అని చెప్పేసి అన్న సరే ఎండగట్టుకోండి పర్వాలేదు తప్పలేదు, కానీ అసలు ఏంటి ఆ ధైర్యం అంటారు? అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది కొడాలి నాని ఆ స్టేట్మెంట్ నేను కూడా చూసా. అతనే ప్రస్తావిస్తూ బాలకృష్ణ గారి సినిమా డైలాగ్ గురించి మెన్షన్ చేశాడు. బాలకృష్ణ గారిది ఏదో సినిమా డైలాగు, నాకు ఒకళ్ళు ఎదురొచ్చినా ఒకళ్ళకి నేను ఎదురెళ్ళినా వాళ్ళకే ప్రమాదం అని చెప్పనే డైలాగ్ ఉంటుంది. అదే డైలాగ్ని ప్రస్తావిస్తూ రెడ్ బుక్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు మెన్షన్ చేసిన, జగన్మోహన్ రెడ్డి గారి బుక్ లో నారా లోకేష్ గారి పేరు మెన్షన్ అయి ఉన్నా అది నారా లోకేష్కే ప్రమాదం తప్ప జగన్మోహన్ రెడ్డిని మీరేం చెయ్యలేరు అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఇదే కొడాలి నాని ఎన్నికలకు ముందు కూడా ప్రతి ప్రెస్ మీట్లు ఏమనేవాడు, ఏం బొచ్చు పీకుతారా మీరు, జగన్మోహన్ రెడ్డి చిటికిన వేల మీద ఇట్లా చూపించేవాడు, చిటికిన వేల మీద వెంట్రుకు కూడా బేకలేరు మీరు, జగన్మోహన్ రెడ్డిని మీరేం చేయగలుగుతారు, తుప్పునాయుడు పప్పునాయుడు కాలుబారు చేసి తంతాను, దేవినేని ఉమాని టిప్పర్తో తొక్కిస్తాను, ఇట్లా రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చేవాడు. మాజీని చేస్తే జగన్ని మాయాజీని చేస్తే బూట్లు దుడుస్తా అన్నారు. అదే కుప్పంలో గెలిస్తే నీ ఇంటికి వచ్చి కూలీగా ఉంటానన్నాడు. అటువంటి వ్యక్తి మరి ఆల్మోస్ట్ 20 నెలలు గడిచిన తర్వాత మరి మరొకసారి మీడియా ముందుకు వచ్చి మరొకసారి లోకేష్ ని థ్రెటన్ చేసే స్థాయి ధైర్యానికి ఒడిగట్టిన తీరు చూస్తే నేను అనుకోవటం అతను మాట్లాడుతున్న సందర్భంలో అతని బాడీ లాంగ్వేజ్, అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ గమనించితే నా మీద ఎందుకు ఈ భారం మోపారు, నాకు ఈ స్క్రిప్ట్ ఇచ్చి నాతో ఎందుకు మాట్లాడిస్తున్నారన్న అభిప్రాయం అతనిలో కలుగుతుంది తప్ప అతను ఏదో ధైర్యం చేసి సాహసించి ముందుకొచ్చి అతను అంటే తన వీరత్వాన్ని మరొకసారి ప్రదర్శించే ప్రయత్నం చేసినట్టుగా నాకు అనిపించలే. గట్స్ లేవు ఇప్పుడు అంటారా? ఖచ్చితంగా నాకు అతని బాడీ లాంగ్వేజ్ చూస్తే, ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఎన్నికలకు ముందు అంటే అధికారం ఉంటే నీ చేతిలో పదవి ఉంటే, నీకు ఒక గన్మెన్లు ఉంటే, నీ చేతిలో అంటే వ్యవస్థలు అందుబాటులో ఉంటే, నీ చుట్టూ వందిమాగదులు ఉంటే నువ్వు వీరుడువా? అసలు సిసల నాయకుడు అయిన వాడికి అసలు సిసల ధీటుగా దాటిగా సవాళ్ళని ఎదుర్కోగలిగే సత్తా ఉన్న వాళ్ళకి అధికారం అవసరంలా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేకపోయినా మీకు వ్యతిరేకంగా రాజకీయం చేశారు. లోకేష్ చేతిలో అధికారం లేకపోయినా మీ పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నా అని చెప్పని ప్రజాక్షేత్రంలో నిలబడి వేలాది మంది ప్రజల సమక్షంలో మాట్లాడాడు. ఆ రోజున మీ చేతిలో అధికారం ఉంది, 4వ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేస్తున్నావు, నీకు ఒక అధికార పార్టీ ఉంది, ప్రభుత్వం ఉంది అని చెప్పని ఆ రోజు అంతగా రెచ్చిపోయి ఒక్కసారి అధికారం దూరం కాగానే ఏ కలుగులో దాక్కున్నావు కూడా తెలియకుండా కనీసం ప్రజాక్షేత్రంలో నీ నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా ఇన్నాళ్ళ నుంచి ఎక్కడో దాక్కుని ఇవాళ బయటకు వచ్చి నీకు నువ్వు పేరు రాసుకున్నా నీకే ప్రమాదం, అతని పేరు రాసుకున్నా నీకే ప్రమాదం అని చెప్పని ఈ పడికట్టు పదాలు సినిమా డైలాగులు చెప్తున్నావు అని అంటేనే ఖచ్చితంగా అంబటి రాంబాబు గారిని ఎకాయకిన ఆయన అరెస్టు జరగగానే ఇంటికి వెళ్ళిపోయి
కాపు టైగర్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఆయన నెత్తిన ఒక ముళ్ళ కిరీటం పెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగిన మీకు నాకు ఇద్దరికి తెలుసు. అవును. అంబటి రాంబాబు వైఖరి ఏంటి? అతను మొదటి నుంచి కూడా ఘర్షణపూరిత రాజకీయాలకు దూరం. అవును. అతను సరదా పురుషుడు, రాజకీయాల్లో వ్యంగ్యంగా మాట్లాడతాడు, పరుషంగా అంటే సూటిగా స్పష్టంగా విమర్శలు చేస్తాడు తప్ప అతను ఘర్షణపూరిత రాజకీయాలని ప్రోత్సహించిన వ్యక్తి కాదు, వాటిలో పాల్గొన్న వ్యక్తి కాదు. కానీ ఇవాళ ఈ టైగర్ అనే ఒక ముళ్ళ కిరీటం ఆయన నెత్తిన పెట్టి టైగర్ లాగా యాక్ట్ చేసి తీరాల్సిన కంపల్షన్ ఇవాళ అంబటి రాంబాబు గారికి కలిగించి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే. అలాగే ఇవాళ కొడాల నానిని కూడా అందరూ వెళ్ళి వస్తున్నారా, నువ్వు ఇంకా వెళ్ళలేదేంటి, వెళ్ళు, నువ్వు కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చిరా అని చెప్పి ఆ స్క్రిప్ట్ ఇచ్చి పంపించినట్టుగా అనిపిస్తుంది మనకి. వణుకుతా చెప్పారు డైలాగ్ భయంతో. మీరు గమనించండి, అది అతని బాడీ లాంగ్వేజ్ కనుక చూస్తే, ఆ మొహంలో ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తే మొహంలో వెనకటి కళ లేదు. ఖచ్చితంగా ఏదో పెదాలు తడారిపోకుండా భయంతో చెప్పినట్టే ఉంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కళ్ళని పులి సవారి చేయిస్తా ఉన్నాడు. అంటే ఒకవేళ వాళ్ళు కనుక సాఫ్ట్ నేచర్డ్ పాలిటీషియన్స్ గా మారిపోతే, ఏమో నా వైఖరి నచ్చక, నా రాజకీయ విధానం నచ్చక ప్రజల చేత ఈ విధమైన తిరస్కారానికి గురి కావాల్సిన కర్మ మనకెందుకు పట్టింది, ఇతను రాజకీయ విధానాలు మార్చుకోడు, ఇతని యాటిట్యూడ్ మార్చుకోడు, మనమే దూరం జరుగుతాం అనే అభిప్రాయంతో వాళ్ళు ఎక్కడ రాజకీయంగా అసలు సన్యాసం చేయటమో లేదు, మళ్ళీ ఒకవేళ తమ ప్రత్యర్థులకు ఎక్కడన్నా చేరువవుతారని ఒక రకమైన భయంతో, ఇన్సెక్యూరిటీ తోటి అలా కాకుండా చేయటం కోసం ఖచ్చితంగా మీరు ఈ విధమైన వివాదాస్పదంగా ఎక్కడే చేయండి, మీరు బూతులు తిట్టండి, మీరు వాళ్ళతో ఘర్షణపూరిత రాజకీయాలే చేయండి, ఖచ్చితంగా వాళ్ళకి మీరు ఎప్పుడు టార్గెటెడ్ గానే ఉండాలి అనే ఎజెండా జగన్మోహన్ రెడ్డి ఒక స్క్రిప్ట్ వాళ్ళ ద్వారా చేపిస్తా ఉన్నాడు. ఆ ఎజెండా ఫిక్స్ చేస్తా ఉన్నాడు. 100% ఆ ట్రాప్ లో భాగంగానే కొడాలని మాట్లాడినట్టు నాకైతే అనిపించింది తప్ప, ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరి అంటే ఇవాళ ఏం చెప్తున్నాడు, నీకు ప్రమాదం అంటున్నాడు. గమనించుకుంటే ఎవరి వ్యవహార శైలి ఎవరికి ప్రమాదంగా మార్చింది అనేది ప్రజలు 2024 జూన్ 4వ తారీఖు రోజు నిగ్గు తేల్చారు. ఫుల్ గా క్లారిటీ ఇచ్చారు. నేనే శాశ్వతంగా ఈ గుడివాడలో పదే నీకు కానీ బాలకృష్ణకు కానీ లోకేష్కి కానీ దమ్ముంటే వచ్చి గుడివాడలో పోటీ చేయండి అని చంద్రబాబు నాయుడు గారికి సవాల్ విసురుతుండేవాడు. చంద్రబాబు నాయుడు గారు రానవసరంలా, పరిస్థితులు ప్రతికూలించిన రోజున వెనుగల రాము అని చెప్పిన ఒక ఫస్ట్ టైమర్ చేతిలో 53,000 తోటి ఓడి ఆ పోలింగ్ కౌంటింగ్ బూత్ నుంచి ఇంటికి తలంచుకొని వెళ్తున్న సీను అందరం టీవీలో చూసాం. ట్రోల్ అయింది విపరీతంగా. కాబట్టి ఎల్లకాలం నేనే రాజుని నేనే మంత్రిని అనుకుంటే రాజకీయాల్లో చెల్లుబాటు కాదు. ప్రజాస్వామ్యంలో ఈ సినిమా డైలాగులు ఎవరికి ఎదురొచ్చినా అంతిమంగా న్యాయ నిర్ణేతల ప్రజలు. అవును. అదే ప్రజలు నేనే శాశ్వతంగా రాబోయే 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అని చెప్పనే అహంకారం ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డిని 11 స్థానాలకు పరిమితం చేయడమే కాదు, తన రాజకీయ ప్రత్యర్థుల దగ్గరికి తన ఎమ్మెల్యేలను పంపించి ప్లీజ్ నా కారు గేటు లోపల దాకా ఎలో చేయండి అని చెప్పని బతికంలాడుకునే స్థితికి కల్పించారు. ఇంకా మేము మా నాయకుడు వీరుడు సూర్యుడు, మేమేదో మల్ల యుద్ధాలు ముష్టి యుద్ధాలు చేయబోతున్నాం అన్నట్టుగా ప్రజలలో ఎవరు ఎదురొచ్చినా మీకే ప్రమాదం అని చెప్పని ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా జగన్ ప్రజల అంచనాల ప్రకారం కొడాల నాని వ్యవహార శైలిలో మార్పు రాదు, అతని భాషలో మార్పు రాదు. కాబట్టి మరొక ఎన్నికల్లో కూడా మీరు కొడాల నాని పొరపాటును కూడా ఎన్నుకోమాకండే అని చెప్పని అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి కల్పిస్తా ఉన్నాడు. రైట్, ధన్యవాదాలు.